రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ముస్తాబాద్ మండలంలో సోమవారం సాయంత్రం వరుణ దేవుడు ఒక్కసారిగా కన్నెర్ర చేశాడనే చెప్పాలి. భారీ ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. దీంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సుమారు అరగంట పాటు వాన బీభత్సాన్ని సృష్టించింది. దీంతో ఒక్కసారిగా మండల కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ పరిసరాల్లో భారీ చెట్టు విద్యుత్ స్తంభంపై పడటంతో విరిగి పక్కనే ఉన్న ఓ హోటల్పై పడింది. అదే హోటల్లో టీ తాగుతున్న ముస్తాబాద్కు చెందిన ఎల్సాని ఎల్లయ్య అనే రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హోటల్ నిర్వాహకుడు బాబుకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ శేఖర్ రెడ్డి హుటాహుటిన సంఘటనల స్థలానికి చేరుకుని జేసీబీల ద్వారా చెట్లను తొలగించి మృతదేహాన్ని చెట్ల కింద నుంచి తీశారు. రహదారి పూర్తిగా చెట్లతో నిండిపోవడంతో పాటు మండల కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరెంటు తీగలపై పడి పోల్స్ కూడా ఇరిగిపోయినాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎల్సాని ఎల్లయ్య గారు మరి ఈ వర్షానికి మరి నీడ కోసం వచ్చి అక్కడ నిలబడ్డ వెంటనే దురదృష్టవశాత్తు చెట్టు విరగడము, కరెంటు తీగలపై పడడము, పోల్స్ ఇరిగిపోవడము, ఆ పోలు పై పడి తల పగలడము, అక్కడక్కడే చనిపోవడం అనేది ఇది ఒక దురదృష్టకర సంఘటన. వారి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళ పేద వర్గాలు, యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబము. గడితే చక్రం పక్కలేటువంటి మనుషులు, వాళ్ళకి చాలా చిన్న కుటుంబం అది. కాబట్టి ఆ భార్య పిల్లలకి వెంటనే ఆర్థిక